ఇండియన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్‌కి మీకు స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందైతే మీకు, మీ ఫ్యామిలీకి హ్యాపీ పొంగల్ గైస్. ఇక 'పుష్ప 2' విషయానికొస్తే 'పుష్ప 2' రన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటుంది. అంటే నార్త్‌లోను, సౌత్‌లోను 2 దగ్గర స్లో అయితే అయిపోయిందనమాట. ఫిలిం అయితే తెలుగు స్టేట్స్‌లో ఏరియా టు ఏరియా బ్రేక్ ఈవెన్ కాదని అనుకున్నారు అందరూ. ఇంక్లూడింగ్ మీ. బట్ తెలుగు స్టేట్స్‌లో అన్ని ఏరియాస్‌లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ కేరళలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కాలేదు ఫిలిం. కేరళ పీపుల్ అయితే ఎంత పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉంటేనే చూస్తారు గైస్. హీరోతో వాళ్ళకి సంబంధం లేదు. ఎంత చిన్న సినిమానైనా కంటెంట్ బాగుంటే చాలా గట్టి సపోర్ట్‌ని అయితే చూపిస్తారనమాట వాళ్ళు. అండ్ ఫిలింలో బన్వర్షన్ షికావత్ క్యారెక్టర్ ప్లే చేసిన ఫహద్ ఫాసిల్ గారు కూడా జోకర్ చేశారని ఒక ఫీలింగ్ అయితే ఉండొచ్చు వాళ్ళకి. మరి ఫిలిం అయితే ఇప్పుడు దాకా 1725 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందనమాట. మరి ఈ మంత్ 17th రీలోడెడ్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. మరి దానికి జనాలు వస్తారో రారో అని మనకి పోను తెలుస్తుంది అనమాట. మరి అప్పటి వరకు 1725 crore దగ్గర అయితే ఉంది. బాగా స్లో అయిపోయింది. ఆల్మోస్ట్ రన్ అయిపోయే స్టేజ్‌లోనే ఉందన్నమాట. మరి చూడాలి 'బాహుబలి' కలెక్షన్‌ని బీట్ చేస్తుందా లేదా అని. నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే 'డాకు మహారాజ్'. గేమ్ చేంజర్‌కి నెగటివిటీ స్ప్రెడ్ అవ్వడం, టోటల్ నెగెటివ్ రివ్యూస్ రావడం అనేది 'డాకు మహారాజ్'కి అయితే చాలా పెద్ద హెల్ప్ అయింది. ఫిలిం అయితే డే 1 రోజే సెన్సేషనల్ ఓపెనింగ్ అయితే చూపించింది. 42 crore గ్రాస్‌ని అయితే ఓపెన్ చేసింది అనమాట డే 1. ఫిలిం అయితే ఫైనల్ రన్‌కి 135 crore గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేయాలి. డే 1 38% రికవరీ అనమాట. మామూలు రికవరీ కాదు అది. ఫిలిం అయితే ఈ వీకెండ్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాళ్ళ గేమ్ చేంజర్‌కి నెగటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా, నెగటివ్ రివ్యూస్ రాకపోయినా బాలయ్య అయితే ఈ లెవెల్ అయితే ఓపెనింగ్ ఖచ్చితంగా చేసేవాడు. ఎందుకంటే ఆ ఫిలిం నార్మల్ ఆడియన్స్, కిడ్స్, ఫ్యామిలీస్ ఎవరన్నా చూసేస్తారు. నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే 'ఫతే'. సోను సూద్ గారు, జాక్విలిన్ ఫెర్నాండెస్ గారు యాక్ట్ చేసిన ఈ ఫిలిం అయితే జాన్ 10th రోజున రిలీజ్ అయింది. ఆర్ రేటెడ్ అంటే ఏ సర్టిఫికేట్లో రిలీజ్ అయిన ఈ ఫిలిం ఇప్పుడు దాకా ఓన్లీ 8 crore గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే 'ఏ జవానీ హై దీవానీ'. బుకింగ్స్ నుంచే ఈ ఫిలిం అయితే చాలా పెద్ద జోరును అయితే చూపించింది. ఫిలిం రిలీజ్ అయ్యి 11 years అయితే అయిపోయింది. అయినా కూడా ఈ ఫిలింని అందరూ చూడాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా ఈ ఫిలింని అయితే చూడాలనుకుంటున్నాను. బట్ నా బ్యాడ్ లక్ రిలీజ్ అయ్యే టైంకి అయితే నేను మా విలేజ్కి అయితే వచ్చానమాట. ఈ ఫిలిం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్లో ఖచ్చితంగా టాప్లో అయితే ఉంటుంది. మరి రిలీజ్ అయిన తర్వాత ఈ ఫిలిం 17.7 crore. ఈ ఫిలిం టాప్ 3 హిందీ రిలీజ్ గ్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా చాలా సిటీస్లో అయితే రన్ అవుతుంది. మరి చూద్దాం ఫైనల్గా ఎంత కలెక్ట్ చేస్తుందని. లవ్, ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, బ్రేకప్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ ఫిలింలో. అండ్ ఆఫ్ కోర్స్ ఒకరోజైనా బన్నీ లాగా లైఫ్ని లీడ్ చేయాలని అందరికీ ఉంటుంది. ఫిలిం రిలీజ్ ఫైనల్ రన్ అయితే మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇంకో బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్లో. మరి నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే 'గేమ్ చేంజర్'. గేమ్ చేంజర్ అయితే డే 2కే 80% డ్రాప్ని అయితే చూసేసింది. యాక్చువల్గా మన తెలుగు స్టేట్స్లో ఫ్రంట్ 3 days అనేది గట్టి పుల్లు, గట్టి కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట స్టార్ హీరో ఫిలిమ్స్కి. ద సేమ్ వే ఎంత పెద్ద ఫిలిం అయినా సరే మండే రోజు ఖచ్చితంగా అట్లీస్ట్ 30% అయినా డ్రాప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఫిలింకి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, ఎలాంటి కంటెంట్ అయినా మండే రోజు తెలుగు స్టేట్స్లో అయితే ఖచ్చితంగా డ్రాప్ ఉంటుంది. ఈ ఫిలిం విషయానికి వస్తే సెకండ్ డేనే హ్యూజ్ డ్రాప్ అయితే చూసింది. నెగిటివిటీ వల్ల, నెగిటివ్ రివ్యూస్ వల్ల అండ్ ఆన్లైన్లో జరిగే పోస్టర్ ట్రోలింగ్ వల్ల అయితే చాలా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కలిగింది ఫిలింకి. సండేకి అయితే ఈ ఫిలింకి 108 crore వచ్చాయి. బట్ పోస్టర్ 280 crore అయితే వేశాడు. అంటే దాదాపు 160 crore ఎక్కువ వేశారనమాట. ఈవెన్ కన్నడ ఇండస్ట్రీలో టైప్ 2 హీరోస్ కూడా ఈ రేంజ్లో అయితే వేయలేదు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే ట్రిగర్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీకి అండ్ హీరోకి రెప్యుటేషన్ ప్రాబ్లం అనమాట. రెప్యుటేషన్ హ్యూజ్గా డ్యామేజ్ అయింది ఆ పోస్టర్స్ వల్ల. ఇక హిందీలో అయితే ఎంతకన్నా దారుణం అయితే జరిగింది. రాజస్థాన్లో 94% ఆక్యుపెన్సీ అయితే చూపిస్తున్నారనమాట డే 3 కూడా. హిందీలో తీసిన సొంత ఫిలిమ్స్కి మార్కెట్ ఉన్న పెద్ద పెద్ద హీరోస్ కూడా 94% ఆక్యుపెన్సీ అయితే రాదు ఖచ్చితంగా. తెలియని వాళ్ళు ఏంటంటే కార్పొరేట్ బుకింగ్స్ అంటున్నారు అనమాట. కార్పొరేట్ బుకింగ్స్ అయితే టాలీవుడ్లో కానీ, నార్త్లో కానీ ఇదివరకు చాలాసార్లు జరిగాయి. కార్పొరేట్ బుకింగ్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏం లేదు గైస్. కార్పొరేట్ ఆఫీస్ అయితే ఉంటాయి కదా, టికెట్స్ని బల్క్లో పర్చేస్ చేసి ఆ ఎంప్లాయీస్కి అయితే ఇస్తారనమాట. బట్ ఎక్కడైతే జరిగిందైతే అది కాదు. ఇక్కడ జరిగింది ఏంట్రా అంటే టికెట్ గివ్ అవేస్ అనమాట. హిందీ మార్కెట్ని టార్గెట్ చేయడానికి టికెట్ని అయితే గివ్ అవేస్ ఇచ్చారు. ఒక ఫ్యాన్ ఉన్నాడు, అతనైతే తన ఊరు వాళ్ళకి అందరికీ ఫ్రీగా టికెట్స్ని అయితే బల్క్లో కొని ఫ్రీగా సినిమాలు చూపించాడు అని చెప్పి అనొచ్చు. అది డే 1 అయితే ఓకే. బట్ 3 days అలానే చూపించారనమాట. మరి ఇదైతే కంప్లీట్గా రామ్ చరణ్ గారికి ఆయనకున్న గ్లోబల్ ట్యాగ్కి ఖచ్చితంగా రెప్యుటేషన్ డ్యామేజ్ అనేది చెప్పుకోవాలి. ఎంత రెప్యుటేషన్ డ్యామేజ్ అంటే నార్త్ పేజెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారనమాట. ఇక ఫైనల్గా దీని కలెక్షన్ విషయానికి వస్తే 130 crore అనమాట. ఆల్మోస్ట్ వాష్అవుట్ స్టేజ్లోనే ఉంది. మరి సౌత్లోన, తెలుగు స్టేట్స్లోన దీనికి ఎందుకు బ్రో ఫ్రీ కూపన్స్ ఇవ్వలేదని అయితే అలాగే ఇవ్వరనమాట. ఎందుకంటే టార్గెటెడ్ నార్త్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలని ఫ్రీ గివ్ అవే అయితే ఇస్తున్నారనమాట. అలాంటిది దాన్ని దాచిపెట్టి పోస్టర్స్లో 280 crore, 300 crores అయితే వేసుకుంటున్నారు. నిన్నైతే పోస్టర్ రిలీజ్ కాలేదు. నేను సండే పోస్టర్ గురించి చెప్తున్నాను అనమాట. అప్పటికే 160 crore ఎక్కువ వేశారు.
సో ఇదే ఇవాళ వీడియో గైస్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ గైస్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ పొంగల్ అనమాట.